హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో ఈరోజు సాటర్డే వ్లాగ్ అనమాట. సో మధ్యలో సాటర్డే రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం వ్లాగ్ సెపరేట్‌గా ఒక డివోషనల్ వ్లాగ్ పెట్టడం వల్ల ఫ్రైడే వ్లాగ్ సండే, సాటర్డే వ్లాగ్ మండే అండ్ సండే వ్లాగ్ ట్యూస్డే అండ్ మండే వ్లాగ్ వెనస్డే అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నాననమాట. సో ఇంకా ఈ రోజైతే సాటర్డే వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. సో సాటర్డే రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివార వ్రతం అయితే చేసుకున్నాను. అందులో భాగంగా రెండో వారం అన్నమాట. పూజకు సంబంధించిన సామాన్లన్నీ కూడా నేను ఫ్రైడేని తెచ్చిపెట్టుకుంటాను. అప్పటికప్పుడు అన్నీ తెచ్చుకోవాలంటే టైం సెట్ అవ్వదు. ఏదైనా మర్చిపోతామేమో అనిపిస్తూ ఉంటుంది. అండ్ సాటర్డే మెనూలోకి అయితే సో వంకాయ ఆలుగడ్డ ఫ్రై చేశాను. అదేవిధంగా కొంచెము టమాటా పప్పు అండ్ గోధుమ రవ్వ ఉప్మా చేశాననమాట. సో మధ్యలో 2 డేస్ గ్యాప్ వచ్చింది కదా! ఆ రోజు ఏం చేశానో గుర్తుకు రావట్లేదు. మళ్ళీ పాస్ట్‌లోకి వీడియోలోకి వెళ్తే గానీ గుర్తుకొస్తలేదనమాట. ఎప్పటికప్పుడు వీడియోస్‌కి వాయిస్ ఓవర్ అనేది టైం ఉండదు. ఇంట్లో పనులతోని అలసిపోతాము. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తీసుకొని షెడ్యూల్‌లో పెట్టేస్తాననమాట. సో స్టవ్ మీద పాలు పెట్టేశాను. అండ్ స్టవ్ మీద ఏదో ఒకటి పెట్టుకుంటూ ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. అండ్ మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను. సాటర్డే చాలా తొందరగా లేచేసాను. 5 వరకే లేచేసాను. సాటర్డే ఇలాంటి విశిష్టమైన పూజలు చేసుకుంటే నాకు అసలు ఫ్రైడే రోజు నిద్ర పట్టదు. గడికి టైం చూసుకుంటూ ఉంటాను మొబైల్‌లో టైం ఎంత అవుతుంది అని. కరెక్ట్‌గా 5కి అలారం పెట్టుకుంటే 5:10, 5:15 అలా లేచేస్తానన్నమాట. ఆ రోజు పూజ అంతా కంప్లీట్ చేసి గుడికి వెళ్ళి వచ్చేంత వరకు టెన్షన్‌గా ఉంటూ ఉంటుంది. సో సక్సెస్‌ఫుల్‌గా పూజ అంతా కంప్లీట్ అండ్ సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటే చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్రతి వారం ప్రతి వ్లాగ్‌లో ఒక టాపిక్ మీతో షేర్ చేస్తాను కాబట్టి ఈరోజు నా ఛానల్ గురించి నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. 1 కాదు, 2 కాదు, 1000 వీడియోలండి. అక్షరాలను. సో 1000+ వీడియోస్ సంవత్సరానికి 365 డేస్ ఉంటే దాన్ని డబుల్ చేసుకున్నట్లయితే మనకు ఎంతవుతుంది? 730 అవుతుంది. అంతేనా? లెక్కలో నిన్న ప్యూర్ ఉన్నానా? తప్పేం లేను కదా! 730 కదా! సో 730 వీడియోస్ పెట్టాల్సి అంటే మినిమమ్ సంవత్సరానికి రోజు ఒక వీడియో చొప్పున, ఒక షార్ట్ చొప్పున వ్లాగ్స్ మర్చిపోతాం. షార్ట్స్ తీసుకున్నా కూడా 365 షార్ట్స్ లేదా దాన్ని డబుల్ తీసుకుంటే 730 షార్ట్స్. వీడియోస్, షార్ట్స్ అన్నీ కలిపి 1,000+ వీడియోస్ అప్లోడ్ చేశాను స్టిల్. మనేదో ఛానల్ చూసుకుంటూ ఉంటే సో నా ఛానల్‌లో 1,000+ వీడియోస్ అప్లోడ్ చేశానా నేను. సో లాస్ట్ ఇయర్ 2024 జూన్ 2న నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. సో మొన్న జూన్ 2కి 365 డేస్ అంటే 1 ఇయర్ అయ్యింది. సో 1 ఇయర్‌లో నేను అంటే ఇది ఏమంటారు 2024 లీప్ ఇయర్ అట్లా తీసుకున్నాను. 366 డేస్ తీసుకుని దాన్ని డబుల్ వీడియోస్ అప్లోడ్ చేశాను. బట్ స్టిల్ ఇంకా ఛానల్ మానిటైజర్ అవ్వలేదు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. సో 1 కాదు, 2 కాదు, థర్డ్ అటెంప్ట్‌లో నేను మళ్ళీ ఛానల్ పెట్టడం, ప్రయత్నం చేయడం అనేది అవుతూ ఉంటుంది. సో ఒక వ్యక్తి సక్సెస్‌ఫుల్‌గా ఒక పర్వతాలు, ఒక శిఖరాన్ని ఎక్కరాలంటే ఎన్నో సార్లు కింద పడాలి. అలాగే ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే దాని మొదటి నుంచి దాని బేసిక్స్ నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలి. సో ఏదైనా అంత తొందరగా రాదు. ఏదైనా మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అనంటే 99.99% మనము కష్టపడడం కాదు. మిగతా 1% అనేది మన రాతలో అది రాసిపెట్టున్నప్పుడు అది మనకు దక్కుతుందని అది నేను ఆ ఫిలాసఫీని 100%గా నమ్ముతాను. ఎందుకంటే నేను బీటెక్ అయిపోయిన కొత్తలో మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవాలి. నెలకి 20,000 సంపాదించాలి. సంపాదించింది మా పేరెంట్స్‌కి ఇవ్వాలి. ఆ తర్వాత టు బి కంటిన్యూ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అదే జాబ్ ఉంటే మళ్ళీ ఆ తర్వాత అమౌంట్ నా హస్బెండ్‌కి, నా పిల్లలకి యూజ్ చేయాలి అని చెప్పేసి నాకు చాలా ఒక చిన్న గోల్ ఉండేది. ఎంతో లక్షలు సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు. జస్ట్ చిన్న అమౌంటే. సో నేను 80, 90 కిడ్నీ కాబట్టి నేను చదువుకున్న రోజులతో కంపేర్ చేస్తే అప్పుడు నా సాలరీ 20,000 ఉంటే చాలులే అని అనుకున్నాను. సో కానీ ఏ గోల్‌ని నేను రీచ్ కాలేకపోయాను. అదంతా పక్కన పెడితే యూట్యూబ్ అంతా కూడా నాకు ప్యాషన్ అండి. నాకు చాలా ఇష్టము. సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా 1,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి వాళ్ళు సిల్వర్ ప్లే బటన్లు, గోల్డ్ ప్లే బటన్ ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా! అంత ఆశయం లేదు. ఎంతో అంత సబ్స్క్రైబర్ రీచ్ అవ్వాలి అండ్ గ్రోత్ అవ్వాలి. ఛానల్‌కి మంచి మానిటైజర్ అవ్వాలి. డబ్బులు రావాలి. నెలకి ఎంతో అంత అమౌంట్ రావాలి. ఫైనల్లీ ఎవరైనా కష్టపడేది అమౌంట్ కోసమే. నేను కష్టపడేది అమౌంట్ కోసమే. అమౌంట్ రావాలి. నా అమౌంట్‌తోని
మా హస్బెండ్‌కి, మా పిల్లలకి నేను అంత చేదోడు వాదోడుగా ఏదో నీళ్ళలో పాలు, పాలలో నీళ్ళగా తోడు నీడుగా ఉండాలి అని చెప్పేసి నా మెయిన్ యాంబిషన్ అయితే. సో, ఆ యాంబిషన్‌తోనే, ఆ ప్యాషన్‌తోనే, ఆ ఇంట్రెస్ట్‌తోనే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. సో, సాధ్యమైనంత వరకు ఇలా సాటర్‌డేస్ వస్తే 2, 3 వీడియోస్ వ్లాగ్స్, షార్ట్స్ పెట్టడం. షార్ట్స్ వల్ల జనాలకి రీచ్ అవుతాం. ఆ తర్వాత వాళ్ళు వ్లాగ్స్‌కి అలవాటు పడతారు అని అనుకుని సో, అలా చేశాను. అసలు కొత్తలో అయితే నేను ఎక్కువ వ్లాగ్స్ పెట్టలేదు. రాను రాను కొంచెం వ్లాగ్స్ పెడితే వాచ్ టైమ్ పెరుగుతదేమో అని చెప్పి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను. అదే మండే టు సండే డైలీ వ్లాగ్స్ పెడితే మీకు బోరొచ్చేస్తుంది. అదే సోది చెప్తానేమో అని చెప్పేసి అది అక్కడికి ఆపేశాను. సో, నాకు ఇంట్రెస్ట్ ఉన్న రోజు డివోషనల్ వీడియోస్ పెడితే అలా క్లిక్ అయితానేమో అని చెప్పి అలా వెళ్ళిపోయాను. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ సీరీస్ పెడితే సో, అలా చూస్తారని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. బట్ ప్రెగ్నెన్సీ సీరీస్ వీడియోస్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అని చెప్పేసి 3 సెక్షన్‌లో 3 వీడియోస్ అప్‌లోడ్ చేస్తే దానికి మంచిగా వ్యూసే వచ్చాయి. అండ్ రీసెంట్‌గా నేను పెట్టిన ఒక షార్ట్ నేరేడు పండ్లది. సో, ఆ నేరేడు పండు యొక్క యూజెస్ ఏంటివని చెప్పి మంతెన గారి వాయిస్ నేను తీసుకొని చేశాను. అలా చేస్తే ఛానల్ ఎప్పటికి మానిటరైజ్ కాదండి. సో, అంటే అలాంటివి పెడితే మన సొంత కంటెంట్, మన సొంత వాయిస్‌తో సొంత వీడియోస్ పెడితేనే సో, అందులో క్లిక్ అవుతాం తప్పించి వేరే వాళ్ళది తీసుకుంటే కాదు. అది నాకు తెలుసు. బట్ నేను సండే మార్నింగ్ సెక్షన్‌లో ఆహ్ ఎవరైనా యూజ్ చేసిన సౌండ్‌తోని పెట్టిన వీడియోసే పెడుతూ ఉంటాను. సో, ఇంకా ఫైనల్లీ 1,000 వీడియోస్ అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందనమాట. అండ్ 366 డేస్ అంటే ట్రిపుల్ వీడియోస్ ఒక్క సంవత్సరంలో పోస్ట్ చేశాను. ఎన్ని వీడియోస్ పెట్టానా నేను, ఎన్ని షార్ట్స్ పెట్టానని ఒకసారి అంతా చూసుకొని ఉన్నాను. అండ్ వాచ్ టైమ్ కూడా పెద్దగా ఇంక్రిమెంట్ ఏం కాలేదు. ఆఫ్‌కోర్స్ ఇంక్రిమెంట్ కావాల్సిన టైం వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ అవుతది. అంతే కదండీ! ఏదన్నా చెప్పాను కదా! కష్టపడడమే కాదు, కష్టానికి తగ్గట్టుగా అదృష్టం కూడా ఉండాలి అన్నట్టు. సో, చూద్దాం. ఆ అదృష్టం మేబీ ఈ సంవత్సరంలో అవుతదని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. ఆ శివయ్య, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, సాయిబాబా దయ వల్ల, నేను మొక్కుకున్న ఆ దేవుళ్ళ దయ వల్ల అయితే ఐ విల్ బి హ్యాపీ. సో చూద్దాం. సో, ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ చేసేసాను. సో, సాటర్‌డే గదా! ఫాస్టింగ్ గాబట్టి కొంచెం చాయ్ తీసుకున్నాను. అండ్ ఈరోజైతే స్పెషల్ కర్రీ చేస్తున్నాను. ఫ్రై యాక్చువల్లీ వంకాయలు 5 ఉండే. సో, వాటిని కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టేసాను. అండ్ కొంచెం ఆలు కట్ చేసి పెట్టాను. ఆలు వంకాయ ఫ్రై చాలామంది చేస్తూనే ఉంటారు. బట్ ఇందులో కొంచెం పన్నీర్ గూడా ఉండే. ఆ పన్నీర్ గూడా వేసేసాను. అన్నీ మిక్స్డ్ ఫ్రై చేశాననమాట. సో, దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని, కొంచెం పోపు దినుసులేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, అలా కొంచెము ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత సో, కొంచెం ఇందులోకి ఆలు ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు వేసుకోవాలి. అవి తొందరగా కలర్ చేంజ్ అయితాయి కాబట్టి వెంటనే దాని మీద నుంచి కొంచెం పసుపు, అలాగే ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరోవైపు అయితే ఉప్మా చేస్తున్నాను. అస్సలు మా చిట్టి తల్లికి ఉప్మాలు పోవట్లేదు. ఉప్మా తినబుద్ధి కావట్లేదు. ఉప్మా చేయాలంటే నాకే భయమేస్తుంది. సో, తన కోసం నేను ఏమైనా ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలని చెప్పి యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నాను. అందులో భాగంగా మండే గూడా ఒక ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. అది రెసిపీ చేస్తే ఎందుకంటే ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి సండే ఈవినింగ్ అయింది. సో, మండేది ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలవదు కదా! మన చేతుల్లో ఎలా ఉంటుందో తెలవదు కదా! ఫ్యూచర్ రెసిపీ నేను ఇప్పుడే మిగతాది ప్రామిస్ చేయలేను. బట్ చేద్దాం అనుకుంటున్నాను. మన షెఫ్ ఛానల్‌లో మాధవి గారి ఒక రెసిపీ చూపించారు. ఆ రెసిపీని కాపీ కొడదాం అనుకుంటున్నాను. సో, చేస్తే డెఫినిట్‌గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఒకవైపు వంట అయితుంది. మరోవైపు వచ్చేసి వాషింగ్ మిషన్‌లో బట్టలవుతున్నాయి. ఇల్లు క్లీన్ అయిపోయింది. ఇవన్నీ పనులయిపోతే చిటితల్లి స్కూల్‌కి పోయి, మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకొని, పూజ మంచిగా చేసుకొని గుడికి వెళ్ళాలి. బట్టలేస్తుంటే వాషింగ్ మిషన్‌లో మళ్ళీ ఫైనల్లీ 10 మినిట్స్ అంటే మొత్తం లాస్ట్ 10 మినిట్స్‌లో ఘోరంగా ఒక పెద్ద సౌండొచ్చింది. మొన్ననే నాకు చాలా అమౌంట్ అయింది వాషింగ్ మిషన్ రిపేర్ చేయించుకోవడానికి. మళ్ళీ ఏమైంది దీనికి అని చెప్పి టెన్షన్ పడుతున్నాము. సో, ఫైనల్లీ ఏంటిదంటే కింద డ్రైనర్‌లో కొంచెం ఎప్పుడన్నా చిన్న చిన్న కర్చీఫ్స్ కానీ, కాయిన్స్ కానీ ఇరికిపోతాయి గదా! వాటి వల్ల సౌండ్ వస్తుందంట. సో, అది తీసి ఓపెన్ చేశారు మా వారు. చూస్తే మా చిట్టి తల్లిది ఏదో చిన్నది క్లాత్ లాంటిది ఉండిపోయింది. సో, అది తీసేస్తే సౌండ్ పోయిందనమాట. సో, చూసుకోవాలి అప్పుడప్పుడు వాషింగ్ మిషన్ గురించి గూడా. అవి మనుషులే ఖరాబవుతూ ఉంటారు. మిషన్‌లు ఎన్ని రోజులుంటాయంటే దానికెంత వ్యాలిడిటీ, దానికెంత కెపాసిటీ ఉంటే అంతే
అవుతుంది. అండ్ మిషన్‌లో బట్టలు కూడా చాలా తక్కువ వేసేస్తున్నాము మన ఖరాబ్ అయినప్పటి నుంచి. సో, డైలీ వేస్తున్నాను. డైలీ ఆరేయడం, డైలీ మడతపెట్టడం ఇవే అవుతుంది. ఇదివరకు ఎలా ఉండే అంటే కుప్పలు కుప్పలేసేది కాబట్టి డే బై డే అట్లా వేసుకునేదాన్ని. బట్ ఇప్పుడంత అలా వేయట్లేదు. సో, చూడాలి. తర్వాత బట్టలు అవుతున్నాయి. ఈ లోపల నాకు గోధుమ రవ్వ ఉప్మా అయిపోయింది, రైస్ అయిపోయింది, టమాటా పప్పు అయిపోయింది, పోపు పెట్టేసాను. ఇందులో ఫైనల్లీ కొంచెము వంకాయలు అండ్ ఆలుగడ్డ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను పన్నీరుని ముక్కలు ముక్కలుగా కట్ చేసుగా వేసేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా మగ్గనిచ్చుకోవాలి. బట్ పన్నీర్ ముక్కలు గట్టిగా అనిపించింది. మెత్తగా స్మాష్డ్‌గా కాలేదు. బట్ అది కూడా ఒక రకంగా బానే ఉంది. ఎస్పెషల్లీ ఈ కర్రీ నాకు తెలిసి మంచి చపాతీ, పూరీలకు బావుంటుందనుకుంటా. అండ్ ఫైనల్లీ ఇందులోకి మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. కారం పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి అండ్ కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ వీటితో పాటుగా నేను ఇక్కడ కొంచెం ఇందులో మెంతి ఫ్లేవర్ కూడా తగలాలని చెప్పేసి కొద్దిగా కసూరి మెంతి వేసేసాను. దాంతో పాటుగా కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మన సౌత్ సైడ్ రెసిపీస్‌లో ఉల్లిపాయ ఎలా కామన్‌గా ఉంటాయో నార్త్ సైడ్ రెసిపీస్‌లో ఖచ్చితంగా ఆలు కామన్‌గా ఉంటుంది. సో, వాళ్ళు ఏ కర్రీస్‌లో ఈవెన్ నాన్ వెజ్‌లో కూడా ఆలుగడ్డ వేసుకుంటూ ఉంటారు. సో, వంకాయ ఆలు ఫ్రై చాలామంది చేసే ఉంటారు మన సైడ్ వాళ్ళు కూడా. కానీ పన్నీర్ వేయడమే స్పెషల్. సో, మొత్తానికి కర్రీ అయితే ఇలా అయింది. చాలా యమ్మీగానే ఉంది. ఫైనల్లీ ఇంకా ఇంట్లో పనులయిపోయాయి. ఇంకా వీళ్ళైతే బయలుదేరిపోయారు ఆఫీస్‌కి అండ్ స్కూల్‌కి. నేను ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ పౌడర్, కాజల్ అండ్ టిక్లీ అండ్ బ్యాంగిల్స్ ఇవి వేసేసుకొని పూజ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాను. సో, అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ దగ్గరికైతే వచ్చేసాను. టైం వచ్చేసి 8:45 అయిపోయింది. నా ఇంటెన్షన్ అయితే 8:20, 8:30 కల్లా బాత్ అయిపోవాలి. 9:30 కల్లా పూజ కంప్లీట్ అయిపోవాలి. సో, 10 వరకు దీపం కొండ ఎక్కుతుంది కదా, పిండి ప్రమిదలో దీపము. సో, ఆఫ్టర్ దట్ ఇంకా గుడికి వెళ్ళాలి. 11 వరకు వచ్చేయాలని చెప్పి అనుకున్నట్టుగానే కొంచెం అటు ఇటు అయినా టైం మాత్రం అదే మేనేజ్ చేశాను. సో, 11 వరకు గుడికి వెళ్ళి వచ్చేసాను. చిన్న చిన్న చిట్టి గులాబీలు మళ్ళీ తీసుకున్నానండి గోవిందనామాలు చదువుకోవడానికి. అలాగే చదువుకుంటప్పుడు శ్రీనివాసుని దగ్గర పాదాల చెంత ఉంచడానికి. ఇంకా నేనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిశనగ వ్రతం ఎలా చేస్తానో లాంగ్ వీడియో అయితే సాటర్డే పోస్ట్ చేశాను. మొదటి వారం పూజ, అలాగే నేను ఈ 2వ వారం పూజ కూడా ఈ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో, ముందైతే దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకొని అలాగే పటాలు అన్ని బొట్లు అన్ని దేవుని సామాన్లు అన్ని క్లీన్ చేసుకుంటాను గురువారమే కాబట్టి. ఇంకా శనివారం పెద్దగా పని ఏం పెట్టుకోను. ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో మట్టుకే తుడిచేసి ఇంకా దేవుళ్ళన్నీ అలంకరించేసి పూజ చేసుకుంటాను. సో, పూజ కావాల్సిన సామాన్లన్నీ కూడా ముందు రోజు తెచ్చిపెట్టుకుంటాను. పూలు కానీ, ఆకులు కానీ, పండ్లు కానీ, పాలు కానీ, అలాగే ప్రసాదం ఏం చేసుకోవాలో దాన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు టైం ఉంది సాటర్డే అనుకుంటేనే అప్పటికప్పుడు ఏం ప్రసాదం చేయాలో దానికి బెల్లం తురుమని తురుముకుంటాను. ఆ టైం కూడా వేస్ట్ అవ్వద్దు అని చెప్పి ముందు 2 రోజుల ముందు థర్స్డే, ఫ్రైడే బెల్లం, డ్రై ఫ్రూట్స్ అన్ని తురిమి కట్ చేసి పెట్టుకుంటానే టైం సేఫ్ అవుతుంది. ఇంకా చక్కగా పిండి ప్రమిదన చేసుకొని పిండి ప్రమిదను కూడా అలంకరించుకున్నాను. 1 వారం నుంచి 6వ వారం అలాగే 8వ వారం వడ్డీ కింద చేస్తాము. ఈ వారాలలో 1 లేదా 2 పిండి ప్రమిదలు పెట్టేసి 8 ఒత్తులు వేయాలి. 7 ఒత్తులు 7 కొండల వాడికి 8వ ఒత్తు వడ్డీ కింద 8 ఒత్తులు వేసుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ పిండి ప్రమిదలు దీపారాధన చేసుకోవాలి. ఓన్లీ 7వ వారం మట్టుకే 7వ శనివారం మట్టుకే పూజ మొత్తం 8 వారాలు ఉంటుందండి. 7వ వారం మట్టుకే 7 పిండి ప్రమిదలతో దీపారాధన చేసుకోవాలి. స్వామివారికి మెయిన్గా అలంకరణ అనేది చాలా ప్రీతి అండి. అలంకరణ అనేది స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఎన్ని పూలతోని ఎంత మంచి ప్రసాదాలతోనే ఆయనకి స్వీకరించి ఆయనకి ప్రసాదంగా నివేదించి అన్ని పూలతో అలంకరిస్తే ఆయన చాలా తృప్తి చెందుతారు. అలాగే 2వ వారం నైవేద్యం కింద రవ్వ కేసరి చేశానండి. సో, దీనికి సంబంధించి లాంగ్ వీడియో అయితే నేను వచ్చే శనివారం పోస్ట్ చేస్తాను. ప్రసాదం అయితే చాలా యమ్మీగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది అనమాట. అండ్ ఫైనల్లీ దీపారాధన చేసేసుకున్నాను. ఆ తర్వాత గోవిందనామాలు చదువుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నాను. గోవిందనామాలు చదువుకునేటప్పుడు స్వామివారి పాదాల చెంత ఒక్కొక్క పువ్వుని ఖచ్చితంగా ఉంచాలి. నాకు తెలియక ఫస్ట్ చేసిన కొత్తలో అయితే నేను పూల రెక్కల్లో ఉంచేదాన్ని. అలా చేయొద్దని చెప్పేసి పూలతో సహా పెడుతున్నాను. సో, ఇంకోటి ఏంటంటే చాలా మందికి వెంకటేశ్వర స్వామి ఏడిశనగ వ్రత కథ అంటే కథ పుస్తకం ఉంటుంది, అది చదువుకోవాలి అంటూ ఉంటారు. కానీ నేను చేసిన వెంకటేశ్వర స్వామి ఏడిశనగ
వారాల పూజలో అంటే మొత్తం వడ్డీతో కలిపి 8 వారాల పూజలో నేనైతే ఇలా సింపుల్‌గా గోవిందనామాలు చదువుకుంటాను. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటాను. అంతే నేను చేసుకునే స్వామివారికి నాకు చేతనైనది పూజ అయితే ఇంతే విధంగా చేసుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, నైవేద్యం పెట్టుకొని, అలంకరించుకొని స్వామివారికి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. స్వామివారికి పూజ చేసిన రోజు చాలా తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. ఆ రోజంతా మనసంతా కూడా ఆహ్లాదంగా ఉంటుంది. స్వామివారికి పూజ చేయడంలో నిమగ్నం అయిపోతూ ఉంటాము. అలాగే ఇలాంటి విశిష్టమైన పూజలు ప్రత్యేకంగా చేసుకున్నప్పుడు తులసి కోట దగ్గర దీపారాధన చేసేసుకొని, ఇంటి ముందు ముగ్గులు వేసుకొని, కడపలు కడుక్కుంటాను. అంటే శుక్రవారం పూట కడపలు 2 కడిగేస్తాను గానీ, ఈ ప్రతి వారం ఇలా చేయాలని కుదరదని చెప్పి ఒక్కటన్నా మెయిన్ కడప కడుక్కొని ముగ్గులైతే వేసేసుకుంటాను. ఒక్కసారి పిండి ప్రమిదల దీపం కొండెక్కిన తర్వాత అందులో నుంచి కొద్ది పరిమాణంలో మనం ఇంట్లో వాళ్ళందరం ప్రసాదంగా తీసుకొని, మిగతాది ఆవులకి, గోవులకి, పక్షులకి ప్రసాదంగా పెట్టొచ్చు. తర్వాత లేదా ఏదైనా వాటర్‌లో కలిపేసి చెట్లకు నీళ్లు పోయొచ్చు. లేదా ఆ చెట్లుకి పోయొచ్చు గానీ, నీరు నేల మీద పారేటప్పుడు తొక్కుడు ప్రదేశంలో వేయొద్దనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒత్తులు చెట్టు మొదల్లో వేయాలి. సో, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. నాకు ఇంటి దగ్గరలో టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కాబట్టి నేను వెళ్ళి దర్శనం చేసుకొని, ప్రదర్శనలు చేసుకొని, ఇంకా ప్రమిదలు చెట్టు మొదలు వేసి, పిండి ప్రమిదలను ఆవుకి నైవేద్యంగా పెట్టేసి, స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. అండ్ లంచ్‌లోకైతే ఆల్రెడీ చూపించాను గదా! సో, రైస్ అండ్ రవ్వ కేసరి ఇంట్లో చేసింది ప్రసాదము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పులిహోర ఇచ్చారు గుడిలో. తర్వాత ఆలు, వంకాయ, పన్నీరు వేపుడు, టమాటా పప్పు ఇవన్నీతో లంచ్ అయితే కానిచ్చేసాను. సో, ఆ తర్వాత కొంచెం న్యాప్ తీసేసుకున్నాము. ఎందుకంటే పొద్దున్నే లేసాను గదా! అలసిపోయినట్టు అయిపోయింది. సో, కొంచెం న్యాప్ తీసేసుకొని, కాఫీ తాగేసి, ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను. ఎక్కువున్న పూలను తీసి పొదబెట్టిన పూలు కొన్ని అలానే ఉంచేసాను. ఫ్రెష్‌గానే ఉన్నాయని చెప్పేసి ఊది పెట్టేసుకున్నాను దేవుని దగ్గర. సో, టైం 5:20 దాటింది. మళ్ళీ మార్కెట్‌కెళ్ళాలి గదా! మార్కెట్‌కెళ్ళొచ్చినాక మళ్ళీ మంచిగా అనిపించదు అని చెప్పేసి ఇంకా చకచకా దీపారాధన చేసేసుకున్నాను. అండ్ ఇంట్లో వాళ్ళకి చపాతీలు చేసేసాను. ఆ తర్వాత ఖచ్చితంగా సాటర్‌డే సేమియా పాయసం చేస్తాను. దానికోసం అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకున్నాను. సో, ఏమేమి కూరగాయలు తెచ్చాను, ఎలా ధరలు ఉన్నాయని చెప్పి ఆల్రెడీ సంబంధించిన షార్ట్ అయితే పెట్టేసాను కదండీ. పేరుసారి స్వీట్ కార్న్‌తోని ఒక రెసిపీ చేస్తాను. అంటే స్వీట్ కార్న్‌తో ఏ రెసిపీ చేశాననేది ఈ వీక్ పోస్ట్ చేస్తాను. అండ్ మళ్ళీ స్వీట్ కార్న్ తీసుకొచ్చుకున్నాను. సో, మళ్ళీ స్వీట్ కార్న్‌తో ఇంకో రెసిపీ చేద్దామని చెప్పేసి ఏదైనా రెసిపీస్ చేసినప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాననమాట. సో, మార్కెట్ షార్ట్ అయితే ఇదనమాట. అండ్ ఫైనల్లీ సేమియా పాయసం చేసుకొని చపాతీతోని మా వాళ్ళు సేమియా పాయసం తినేసారు. నేను స్వీట్ తినేసాను. నాకెందుకో అంత ఛాతీలో మంటలాగా అనిపించింది. మధ్యలో ఛాయలు ఎక్కువైపోయి. సో, అందుకని మజ్జిగ తాగేసి ఆ తర్వాత ఆకుకూరలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. చుక్కకూర, కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఓపిక లేకపోయినా ఎందుకు కట్ చేస్తానంటే అలా కట్ చేసి రెడీగా ఉంటే మంచిగా కడిగేసి కూరలలో, పచ్చళ్ళలో వేసేయొచ్చు. కొంచెం పని సేవ్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే వాటిలో మట్టి ఉంటుంది కదా! అన్నీ మంచిగా దులిపి కట్ చేసి పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది. అండ్ ఫైనల్లీ గ్యాస్ స్టవ్ అంతా దగ్గర క్లీన్ చేసేసుకొని ఇంకా పండుకోవడమే. సో, గోవింద నామస్మరణంతో హ్యాపీగా పంచుకోవడమే అనమాట. సో, ఆ గోవిందుని దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దీవెనల మనందరి మీద ఉండాలి. అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. మీ యొక్క వ్యూ, లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి 7 చెన్నెల వ్రతం 7 నుంచి 8 వారాలు. సో, 8 వారాలు నెక్స్ట్ కమింగ్ వీక్స్ అంతా కూడా ఒక్కొక్క వీక్ పోస్ట్ చేస్తాను. తప్పకుండా వీడియోని, ఛానల్ని ఆదరించండి. మరొక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.